जय श्री गणेश, जय శ్రీరామ్, జై శ్రీ గురుదేవ్. భాగవతంలో పోతనామాత్యుల గారు తెలుగులోకి అనువదించే ముందు శ్రీ సరస్వతి మాత యొక్క పద్యమును చెప్పి ప్రారంభించారు. ఆ పద్యంలో సరస్వతి మాత యొక్క సూత్రములు దాదాపు 11 నిమిడి ఉన్నాయి. మనకు విద్యార్థులు కూడా ఆ శ్లోకమును పద్యమును చక్కగా పఠించినసు మనకు విద్య బాగా ప్రాప్తించునని గురువులు చెప్పి ఉన్నారు. కావున ఆ యొక్క శ్లోకమును లేక పద్యమును మీ ముందు ఉంచుతాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లి కాహార తుషార పేన రజతాశల కాశపణీశకుంద మందార సుధాపయోధి సిత తమర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిని కానక నెన్నడు కల్గు భారతీ. కావున మన హిందూ సోదరులంతా ఇలా పూజ చేసుకొని పూజ గదిలో మనం భగవంతుడికి కృష్ణ పరమాత్మకు సంబంధించినవి కానీ భగవద్గీత, రామాయణం, మహాభాగవతం, పురాణములు సంబంధించిన పుస్తకములు కొని రోజు పఠించిన లేక ఇన్న కనీసం ఒక పువ్వు పెట్టుకొని నమస్కరించుకున్న సో మనకు ఋషి రుణము లేక మహర్షి రుణము లేక గురువు రుణము తీరును. మనం ముఖ్యంగా తల్లి రుణము, తండ్రి రుణము, మహర్షి లేక గురువు రుణము తీర్చుకున్నాము. తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా తల్లిదండ్రుల యొక్క రుణము కొంత తీరుతుంది. గురువుకు నమస్కరించడం ద్వారా గురువుకు సంబంధించిన పుస్తకములపై శ్రద్ధగా భక్తితో పూజించడం ద్వారా కూడా మనకు